దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 43:23. మీకు క్షేమమగును గాక, భయపడుకుడి. చూడండి, ప్రతిరోజు కూడా మనము భయపడుతూనే జీవిస్తూ ఉంటాం. 365 రోజులు కూడా దేవుడు భయపడవద్దు అని సెలవిస్తున్నారు. కానీ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు కూడా ఏదో ఒక దాన్ని బట్టి మనం భయపడుతూనే ఉంటాం. పిల్లల విషయంలో కానివ్వండి, మరి ఆరోగ్య విషయంలో, అలాగే నీ వ్యాపారంలో, పనిపాటల్లో, ఉద్యోగాల్లో, చదువులో, ఇంకా ప్రతి ఒక్క దానిని బట్టి ఏదో ఒక తెలియని భయము ఏదో ఒక సమయంలో మనకి కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నారు కదా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి కాదు కానీ ముందుగా ఆయనకి మనం భయపడేవారిగా ఉండాలని ఆయన సెలవిస్తున్నారు. కనుక మనము మొట్టమొదటిగా దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు భయభక్తులు కలిగి ఆయనకి మనం భయపడి ఆయన చూస్తున్నారని ఆయన కొరకు మనం జీవించినప్పుడు మన యొక్క సమస్త విషయంలో దేవుడు ఎంతో క్షేమాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తారు. మనకి ఎటువంటి ఉపద్రవములు రాకుండా వచ్చినప్పటికీ వాటిలో నుంచి మనల్ని దేవుడు ఎంతో గొప్పగా విడిపిస్తారు. మనం నడుచు మార్గంలో, మన ఇంట బయట, మన సమస్త విషయాల్లో కూడా, మన కుటుంబంలో, మన ఆరోగ్య విషయంలో అన్నిటిలో కూడా దేవునికి భయపడి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు ఎటువంటి అదురు బెదురు భయము లేకుండా మరి క్షేమకరంగా మనము జీవించగలుగుతాము. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి అయ్యా. నీ బిడ్డలకు నా తండ్రి ఉన్న భయము తీసివేతండి. దేని గురించి అయితే, వేటి విషయంలో అయితే వారు ఎక్కువగా భయపడుతూ ప్రతిరోజు జీవిస్తూ ఉంటున్నారో ఆ భయం వాళ్ళ నుంచి తీసివేతండి. ఆ కలవరం వాళ్ళని తీసివేతండి. ఆ చింతన తీసివేతండి అయ్యా. నీ బిడ్డలకు నిన్ను బట్టి తండ్రి నీకు భయపడేవారిగా వారిని మార్చండి ప్రభా. ఈ లోకానికి, ఈ లోక మనుషులకి, ఈ లోక పరిస్థితులకు కాదు ప్రభా. అయా, జీవాధిపతివైన సర్వాంతర్యామివైనటువంటి సర్వ సృష్టికర్తమైనటువంటి మీకు మేము భయపడినప్పుడు మా పరిస్థితులన్నిటిలో కూడా క్షేమాన్ని మీరు కలుగచేసి మమ్మల్ని ఎంతో గొప్పగా ప్రతిరోజు మాకు తోడయుండి మీరు నడిపిస్తారు. అది నీ ప్రజలందరూ గుర్తెరుగులాగా సహాయం చేయండి ప్రభా. భయపడే ఆత్మ, పిరికి ఆత్మను మీరు మాకు ఇవ్వలేదు అయ్యా తండ్రి ప్రభా. ధైర్యం కలిగిన అయ్యా ఆత్మను మాకు ఇచ్చారు ప్రభా. ఇంద్రియ శక్తి, ప్రేమ కలిగిన ఆత్మనే మాకు ఇచ్చారు. అది మేమందరం పొందుకునేలాగున సహాయం చేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వారికి వారి కుటుంబానికి తోడయుండి గొప్పగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.